నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్స్. ఈరోజు మనం టమాటో పండుమిర్చి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ పండుమిర్చి తొక్కు, 4 టమాటోలు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ మెంతులు, 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్. పండుమిర్చి తొక్కు, చింతపండు అండ్ సాల్ట్ కలిపి ఆల్రెడీ గ్రైండ్ చేసిందేనండి. సో మనం డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని, పాన్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర మెంతుల్ని యాడ్ చేసి త్వరగా వేయించి అవి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోలను యాడ్ చేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టమాటోల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల్ని అండ్ వెల్లుల్లి రెమ్మలు, మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, పండుమిర్చి తొక్కుని కూడా యాడ్ చేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి మనం చల్లార్చి పక్కన పెట్టుకున్న టమాటోలను కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, టమాటో పండుమిర్చి రెడీ. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పోపుకి రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో 3 గరిటెల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు వేగిన తర్వాత దీన్ని మనం ఆల్రెడీ బౌల్లోకి తీసుకున్న పండుమిర్చి మిశ్రమంలోకి యాడ్ చేసి పూర్తిగా కలిపెట్టుకోండి. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది 3 months వరకు నిల్వ ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.